నిన్న చెప్పినవన్నీ కేసీఆర్ గారు మాట్లాడిన మాటలన్నీ అబద్ధమే, పచ్చి అబద్ధమే ప్రజలకు తెలియజేయడానికి ఈరోజు ఈ మీడియా సమావేశాన్ని ఈ వాస్తవాలని ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ సమావేశంలో మరి మీ మాట్లాడడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా గమనించాలి, పాలమూరు ప్రజలందరూ ముఖ్యంగా గమనించాలి. ఈరోజు పాలమూరు నిజంగా సస్యశ్యామలం కావాలనేటటువంటి ఆలోచన ముఖ్యమంత్రి గారికి ఉంటే ఇమ్మీడియట్గా పాలమూరు రంగారెడ్డి పాత డిపిఆర్ని కావలిస్తే కొత్తగా ఇంకా రివైజ్ చేసి ఇంకా పెద్ద ఎత్తున అన్ని ప్రాంతాలకు 7 నియోజకవర్గాలు అన్ని ప్రాంతాలకు సాగునీటి అందించేటటువంటి విధంగా ఆ ప్రాజెక్టును రూపొందించి దాన్ని టేకప్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇప్పటికే 2 సంవత్సరాలు గడిచిపోయినాయి. కొడంగల్ నారాయణపేటే కాదు 7 నియోజకవర్గాలకు కూడా పాలమూరు రంగారెడ్డి ద్వారా ప్రాజెక్టు. ఎందుకంటే పాలమూరు రంగారెడ్డి అన్నారు, ఇది పాలమూరు రంగారెడ్డి పాత పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ పాలమూరు రంగారెడ్డిలో లేనేలేదు. ఇప్పుడు అది ఇక్కడ శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి అటు నల్గొండకు పోతుంది. దానికి నాగర్ కర్నూలు నల్గొండ అని పేరు పెట్టుకోవాలి. నాగర్ కర్నూలు నల్గొండ ప్రాజెక్ట్ అని పేరు పెట్టండి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుని ఇట్లనే ఉంచి దీన్ని యాజ్ ఈజ్గా ఆ రోజు రిటైర్డ్ ఇంజనీర్స్ ఫోరం అంతా కూడా ఏ విధమైనటువంటి రిపోర్ట్ ఇచ్చిందో, ఏ విధమైనటువంటి డిపిఆర్ చేసిండో దాన్ని మళ్ళీ కొత్తగా దాన్ని మొత్తం ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా దాన్ని ఆ డిపిఆర్ని తయారు చేయించి ఆ ప్రాజెక్టుని వెంబడే టేకప్ చేయాలని చెప్పి పదే నేను ముఖ్యమంత్రి గారిని నేను కోరుతా ఉన్నా. పాలమూరు జిల్లాకు మీరు కూడా ముఖ్యమంత్రిగా అయ్యిండ్రు. పాలమూరు జిల్లాకు కనీసం సాగునీటి వసతిని ఈ ప్రాంతంలో లేనటువంటి సాగునీటి వసతి పాత ప్రాజెక్టే ఉన్నటువంటి ఆల్రెడీ దానికి జీవో ఇష్యూ అయింది, ప్రాజెక్టు డిపిఆర్ అయింది, అన్నీ అయినాయి. ఆ ప్రాజెక్టుని టేకప్ చేయాలని చెప్పి నేను మీ ద్వారా ముఖ్యమంత్రి గారు కోరుతాను. ఎందుకంటే ఇద్దరు దురదృష్టం. కేసీఆర్ కూడా మా జిల్లా నుంచే ముఖ్యమంత్రి అయిండు, పార్లమెంట్ మెంబర్ అయినాక పోయిండు, తర్వాత ఎమ్మెల్యే గజ్వేలే గెలిచిండు, ముఖ్యమంత్రి అయిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ మామునార్ జిల్లాలోని కొడంగల్ నుంచి వారు ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి వారి బాధ్యత. కేసీఆర్ అంటే పాలమూరు వాసి కాదు, మీరు పాలమూరు వాసి, ఉమ్మడి పాలమూరు వాసి కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాంత ప్రజల యొక్క ఆకాంక్షలను గుర్తెరిగి ఇప్పటికైనా మీరు తొందరగా నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తూ ఉన్నాను. మేడం, తెలంగాణకు బీజేపీ శకున్లా మారింది. ఆనాడు చంద్రబాబు మాటలు విని పాలమూరు రంగారెడ్డికి సంబంధించినటువంటి డిపిఆర్ని వెనక్కి పంపిందని చెప్పి నేను చూశాను. కేసీఆర్ మాట్లాడిన అన్ని అబద్ధాలని ఇప్పుడే చెప్పిన మీకు. ఆయన ప్రతి మాట అబద్ధాలే. ప్రజల లోపలే సెంటిమెంట్ రెచ్చగొట్టాలా, దాని మీద లబ్ధి పొందాలా, రాజకీయ లబ్ధి కోసమే ఆయన ఎప్పుడు కూడా ఆశిస్తూ ఉంటాడు. ఆయన మాట్లాడే మాటలు మేము అధికారంలో ఉన్నామా? ఈడ ఉన్నట్టు ఆయన ఏం పని చేసిండు ఆనాడు, ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఏం పని చేస్తున్నాడు? రిటర్న్ భారతీయ జనతా పార్టీ రిటర్న్ ఎందుకు పంపుతున్నారు? డిపిఆర్ లేకుండానే అనేక సార్లు ఢిల్లీకి పంపిండు ఈ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా. పాలమూరు రంగారెడ్డికి డిపిఆర్లే లేకుండా పంపితే ఎట్లకెళ్ళి అనుమతులు వస్తాయండి? తమ చేతుల్లో తప్పులు పెట్టుకొని వేరే వాళ్ళ మీద బట్టగాలు చేసినటువంటి నైజాం కేసీఆర్కి అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది, ఎప్పుడు ఉంది. చంద్రబాబు తోటి అవసరం మోడీకి ఉంది కాబట్టి డిపిఆర్ని వెనక్కి పంపించారు. ఇప్పుడు రంగారెడ్డి పాలమూరు ఎత్తిపోత ప్రాజెక్టులో చంద్రబాబు కీ రోల్ పోషిస్తున్నారు. ఈ 2 పార్టీలు పాలమూరు ద్రోహం చేస్తున్నారని ప్రధానంగా. పాలమూరు రంగారెడ్డిలో గతంలో కేసీఆర్ గారు ఉన్నారు కదా 10 ఏళ్ళు, ఎందుకు పూర్తి చేయలేదండి? ఈ డ్రామాలు యాక్టింగ్లు బంద్ చేయమనండి. 10 సంవత్సరాలు నీకు అధికారం ఇచ్చిండ్రు, 3 సంవత్సరాల్లో పూర్తి చేస్తున్నటువంటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును మీరు పూర్తి చేయకుండా ఈరోజు చంద్రబాబు గురించి మాట్లాడుతున్నానంటే ఆయనకు ఉన్నటువంటి రాజకీయ కుట్ర ఏందో, ఏ విధంగా లబ్ధి పొందాలని, ఏ విధంగా సెంటిమెంట్ రెచ్చగొట్టాలని ప్రయత్నం చేస్తే ఇక్కడనే స్పష్టంగా అర్థమవుతుంది. నిజంగా ఆయన తెలంగాణ ప్రజల యొక్క మేలు కోరేవాడైతే ఆనాడే దీన్ని పూర్తి చేయాల్సి ఉండింది. ఎందుకు పూర్తి చేయలేదు? ఎందుకు దాని డిజైన్లు మార్చిండు? ఎందుకు దాని అప్రోచ్ మార్చిండు? ఎందుకు దాని అంచనాలు మార్చిండు? ఎందుకు పూర్తి చేసేటటువంటి లక్ష్యం ఆ రోజు లేదు ఈయనకు? కాళేశ్వరం మీద ఉన్న ప్రేమ మరి ఎందుకు లేకపోయింది పాలమూరు రంగారెడ్డి మీద? ఆయన కట్టిన కాళేశ్వరం ఈరోజు ఏం పరిస్థితి మనం చూస్తున్నాం కదా, కూలిపోయిన పరిస్థితిలో ఉంది. ఏం చేసిండు తెలంగాణ కేసీఆర్ గారు? పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మీ ప్రమేయం లేకపోతే ఈ 2 ఏళ్ళు ఎందుకు మౌనంగా ఉన్నారు? ఆ ప్రాజెక్టు మీద ఎప్పుడు మౌనంగా లేము. ఆయన కళ్ళు మూసుకొని నిద్రపోతుంది కాబట్టి ఆయన మౌనంగా కనిపిస్తున్నాం. కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో నిద్రపోతున్నారు కాబట్టి
మేము మౌనంగా ఉన్నామని వారికి అనుకుంటున్నారేమో. మేము మౌనంగా ఏనాడు లేము. ఎవ్రీడే మేము ప్రశ్నిస్తూనే ఉన్నాం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. డే టు డే ఎప్పటికప్పుడు ఈ ప్రాజెక్టు మీదనే మా ఖచ్చితంగా పోరాటం జరుగుతూనే ఉంది. దాన్ని పూర్తి చేసాం. పాలమూరు రంగారెడ్డి మొట్టమొదట డిపిఆర్ ఏదైతే ఉండిందో దానిని అమలు చేయాలనేటువంటి డిమాండ్ నేను ఎన్నికైన నాటి నుంచి ఈనాటి వరకు కూడా అదే నడుస్తుంది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా తీసుకురావడానికి మీ 8 మంది ఎంపీలు గెలిచారు కదా, ఏమైనా ప్రయారిటీ ఇస్తారా? కేంద్ర ప్రభుత్వం నుంచి జాతీయ హోదా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు. జాతీయ హోదా అనేది మళ్ళీ మీరు కేసీఆర్ మాటల్లో పడుతున్నారు. మీరు కేసీఆర్ గారి మాటల్లో మళ్ళీ పడొద్దు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ అధికారంలో ఉంది. ఆనాడు రాష్ట్రాన్ని విభజించినప్పుడు ఎవరున్నారు కేంద్రంలో? ఎవరున్నారు కేంద్రంలో? యూపీఏ ప్రభుత్వం ఉంది, అంటే కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది అన్నాడు. ఆనాడే విభజన చట్టంలో దీనికి జాతీయ హోదా కల్పిస్తున్నాము అంటే ఈరోజు ఈ ప్రశ్న మిమ్మల్ని అడిగేవాళ్ళు కాదు. ఆ రోజే కల్పించుంటే ఆటోమేటిక్గా పోలవరంకి ఏ విధంగా అయితే కల్పించిందో అట్లే రాయాలి. దీన్ని కూడా పెట్టాల్సి ఉంది. ఎందుకు పెట్టలేదు? ఎవరు తప్పది? భారతీయ జనతా పార్టీ తప్ప? ఎవరు తప్పది? పెట్టకపోవడం ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి వారు తప్ప, ఆ రోజు యూపీఏ ప్రభుత్వం తప్ప. ఆ తప్పు ఎవరిది? భారతీయ జనతా పార్టీ తప్పు. అంటే భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది కాబట్టి గతంలో మీరు చేసిన తప్పులకన్నిటికీ భారతీయ జనతా పార్టీ మూసుకోవాలా? మేడం ఏమన్నా డిపిఆర్ పంపించమని చెప్పి సీఎంకి లేక ఏమన్నా రాస్తారు? కేంద్రానికి డిపిఆర్ పంపించమని చెప్పి పాలమూరు రంగారెడ్డి. నేను ఒకటే డిమాండ్ అండి. నా డిమాండ్ పాలమూరు రంగారెడ్డి ఫస్ట్ ప్రాజెక్ట్ ఏదైతే జురాల అప్రోచ్ తీసుకొని మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని 7 నియోజకవర్గాలకు నీరు అందివ్వాలని ఆ రోజు రిటైర్డ్ ఇంజనీర్స్ ఫోరం ఇచ్చినటువంటి ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రకారం దాన్ని టేకప్ చేయండి అని నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఇప్పుడు కేసీఆర్ ఏమో డిపిఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్రం రిటర్న్ పంపించింది అనేది కేసీఆర్ చెప్తున్నారు. టీడీపీ ఏమో దానికి జవాబు వచ్చింది అనేది టీడీపీ చెప్తుంది, ఇటు కాంగ్రెస్ కూడా చెప్తుంది. కేసీఆర్ ఆయన కూడా డిపిఆర్ రిటర్న్ వచ్చింది అనేది. మీరేమంటారు మేడం? డిపిఆర్ ఎందుకు ఈ బీజేపీ రిటర్న్ పంపించింది? ఆనాడు రిటర్న్ వచ్చింది అంటే ఒకటే రీజన్, ఆ డిపిఆర్ సక్కగా లేకపోవడమే. పూటకొక డిపిఆర్లు పంపిణీ మనకు అందరూ తెలుసు ఆ రోజు డిపిఆర్లు ఎట్లా వచ్చినాయో. కేసీఆర్ గారు అసలు ఒక డిపిఆర్ అంటూ పాలమూరు రంగారెడ్డి ఆనాడు ఎప్పుడు పంపలేదన్న. అనేక సార్లు తప్పుడు రిపోర్ట్, అంటే ఒక డిపిఆర్ ఒకసారి అంటే ఒక డిపిఆర్ కాంక్రీట్గా ఒకసారి పంపలేదు ఆయన. రకరకాల డిపిఆర్లు పంపినప్పుడు అక్కడ కేంద్రం నుంచి వారికి వచ్చి ఉండొచ్చు కాక, సరిగ్గా చేసి పంపండి అని పంపుంటారు. రిటర్న్ నాకు వద్దు అని పంపనరు, దాన్ని సరిచేసి పంపండి అని చెప్పుంటుంది కేంద్ర ప్రభుత్వం. సరి చేయకుండా ఉండడం అనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క పొరపాట, కేంద్ర ప్రభుత్వం యొక్క పొరపాట? ఆనాడున్నటువంటి ఒకవేళ కేసీఆర్ గారు ఉన్నప్పుడే వచ్చి ఉంటే ఈయన డిపిఆర్కి సరైనటువంటి రిపోర్ట్ తయారు చేయలేదనే దానికే ఆయనకు వచ్చి ఉంటుంది సరిగ్గా చేసి పంపండి అని. మేడం కేసీఆర్ మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు వల్లే పాలమూరుకి తీరని శాపం జరిగింది, తీరని అన్యాయం జరిగింది. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడడం వల్లే పాలమూరు జిల్లాకు అన్యాయం జరిగింది అని చెప్పారు ఎవరు? కేసీఆర్. అంటే ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడడం వల్ల పాలమూరుకి అన్యాయం జరిగిందా, లేక బీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల అన్యాయం జరిగిందా పాలమూరు? ఆంధ్ర రాష్ట్రం 2 విడిపోతేనే మనకు బాగా అవుతుందని కదా రాష్ట్రం కోరుకున్నాం. మరి కేసీఆర్ ఇప్పుడు ఆయన మాట్లాడుతూ వారిని అడగండి ప్రశ్న. ఆ ప్రశ్నకు జవాబు కేసీఆర్ చెప్పాలా? ఆయననే కదా నీళ్లు నిధులు నియామకాలు ప్రజల లోపల అంతా మనం ఒక మూమెంట్ తీసుకొచ్చి మనం అంతా కోరుకునే తెలంగాణ మనమే కదా. మన నీళ్లు మనకు కావాలా, మన నిధులు మనకు కావాలా, మన నీళ్లు మనకు కావాలా, మన నిధులు మన అన్ని నియామకాలు అన్నీ మనకు కావాలని కోరుకున్నాం కదా అన్నాడు. మరి ఈరోజు అట్లా మాట్లాడితే దానికి ఆయనని అడగండి ఆయనకి ఏ విధంగా మాట్లాడుతున్నాడు. మరి 2 ఏళ్ళు నిద్రపోయి లేచిండు, మరి ఇంకా మెలుకున్నాడో లేదో తెలియదు. మరి ఓకేమా, థ్యాంక్ యూ. ఆయన 2 years ఆడనే కుర్చీ వేసుకొని కూర్చుంటాను కదా. కుర్చీ వేసుకొని కూర్చొని పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నేను కుర్చీ వేసుకొని కూర్చుంటా, ఈయన్నే ఒక గెస్ట్ హౌస్ కట్టించుకుంటా, ఇటు వచ్చి కూర్చొని ప్రాజెక్టు కట్టి ఇక్కడ ఉన్నోళ్ళకి అందరికీ మీకు ఉద్యోగాలు ఇచ్చి మీకు అన్ని రకాలుగా అంటే కంపెన్సేషన్ అన్ని రకాలుగా మీకు ఫుల్ఫిల్ చేసి ప్రాజెక్టు కడతానని 3 ఏళ్లలో. ఆయన మాట ఇప్పుడు ఆయన చెప్పిన మాటలు మేము చెప్పడం కాదు, అందరు విన్నోళ్ళే, ఉన్న మీరు అందరు విన్నోళ్ళే.
మీరే 70 సంవత్సరాల నుండి మీ ఫ్యామిలీ రూల్ చేస్తారు, డెవలప్మెంట్ ఏం చేయలేదు అంటూ. కళ్ళు లేని వాళ్ళకు డెవలప్మెంట్ కనిపించదు. ఆమె కళ్ళు ఉంటే డెవలప్మెంట్ కనిపిస్తుంది. కళ్ళు లేవు వాళ్ళకి, కానీ కూడా డెవలప్మెంట్. కళ్ళు ఉన్న వాళ్ళకి మాత్రమే గద్వాల డెవలప్మెంట్ ఎవరి హయాంలో జరిగింది అనేది కనిపిస్తుంది. కళ్ళు లేని వాళ్ళకు, చెవులు లేని వాళ్ళకు మనం ఏం చేయలేం కదా. కేవలం నోరు మాత్రమే ఉంటుంది మాట్లాడడానికి వాళ్ళకు. అసలు 10 ఏళ్ళు తండ్రి చాటున ఉండి అన్ని రకాలుగా అనుభవించి ఈరోజు నీతి వాక్యాలు చెప్పుకుంటే తిరిగితే ప్రజలు నమ్ముతారా అమ్మ? ఆస్తుల పంచాయతీతోన, కుర్చీ పంచాయతీతోన బయటికి వచ్చి రోడ్ల మీద పడి తిరిగితే జనాలని ఫూల్స్ చేయాలనుకుంటే ఎవరు ఫూల్స్ కానీ ఇంకెవరు సిద్ధంగా లేరు. ఓకేనా, థ్యాంక్ యూ అని చెప్పి దోచుకొని మరి పాలమూరు రంగ